హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వన్ డే సైంటిస్ట్ గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఒక రోజు పాటు శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. సాధారణంగా పాఠశాలలో చదివే విద్యార్థులకు శాస్త్రీయ పరిశోధన అనేది ఒక ఆలోచనగా మాత్రమే ఉంటుంది. కానీ ఈ అవకాశంతో వారు ప్రత్యక్షంగా ప్రయోగశాలల్లోకి వెళ్ళి శాస్త్రవేత్తలతో కలిసి విభిన్న పరిశోధనలపై అవగాహన పెంచుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది వారికి భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా మారాలనే ప్రేరణనిచ్చే అవకాశంగా అవుతుంది. ఈ కార్యక్రమంలో రోజున విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయోగశాలలో గడుపుతారు. శాస్త్రవేత్తలతో ముఖాముఖి సంభాషణలు, ప్రయోగాలు, ప్రయోగశాల పర్యటన, జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, జీవకణ పరిశోధన వంటి అంశాలపై ప్రయోగ అనుభవం పొందుతారు. వీటి ద్వారా వారు శాస్త్రవేత్తల నిత్య జీవితాన్ని, వారి విధానాలను, పరిశోధనలను, వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమం విద్యార్థులలో శాస్త్రీయ భావజాలాన్ని పెంపొందించడమే కాకుండా వారి భవిష్యత్ లక్ష్యాలను మరింత స్పష్టంగా తీర్చిదిద్దుతుంది. సైన్స్ను పాఠశాల ద్వారా మాత్రమే కాకుండా అనుభవం ద్వారా నేర్చుకోవడం ఎంతో ముఖ్యం. ఈ కార్యక్రమం మనకు తెలియజేస్తున్నదేమనగా ప్రయోగశాలలో ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తున్నారు అనే విషయాలు పిల్లలకి స్పష్టంగా అర్థమవుతుంది. వారు దగ్గర నుండి ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ వాళ్ళు ఫ్యూచర్లో అది తీసుకోవాలనిపిస్తే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఈ ప్రయోగశాల ద్వారా వాళ్ళు దగ్గర నుండి సైంటిస్టులతో మాట్లాడగలుగుతారు. ఏ విధంగా చేయడం వల్ల మనము ఏ విధంగా మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది అనేది కూడా వాళ్ళకు ఈ సైంటిస్ట్ వన్ డే సైంటిస్ట్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. పిల్లలు ఎంతో ఇష్టంతో వన్ డే సైంటిస్ట్లో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ జరిగే dry waste like rice straw, rice husk, all this any agricultural waste, literally you can use that one. You can convert that into again biogas and biomanure. In this case actually we are also getting pure methane. Methane is more useful actually. It's like పిల్లలకు దగ్గర నుండి చూసే అవకాశం కల్పించడం వలన మనకి సైంటిస్టులు ఏ విధంగా పనిచేస్తున్నారు, వాళ్ళు ఏ పరికరాలతోటి వేటిని కనుక్కుంటున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఓకే, ఈ విధంగా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు మన కోసం, వ్యాక్సిన్లు కానీ ఏవైనా సరే సమస్యలు వచ్చినప్పుడు మనకి ఏ విధంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనేది పిల్లలు చాలా దగ్గర నుండి చూడగలుగుతారు. Because I take more amount, that's why the cup is small, na? Nullified. Add 8. You want to take? Wait for some time. Yes. Okay. You are done, na? Yes, ma'am. Okay. Thank you. Ma'am, last. Ma'am, I have it also. No, you don't. Ma'am, I kept it in my bag. Okay, you are qualified, na? Ma'am, no, it is.